చాణక్య నీతి. మనకి చాణక్యుడి పేరు వింటే అబ్బా తెలివితేటలైనటువంటి వాళ్ళు ఉంటే అబ్బా చాణక్యుడు లాంటి తెలివి మీకు ఉంది అంటాం. అంటే ఆయన యొక్క కౌటిల్యుని యొక్క ఆర్థిక శాస్త్రం, చాణక్య నీతి శాస్త్రము, ఇవన్నీ కూడా మనకి అద్భుతంగా మనకు అనిపిస్తాయి. అసలు ఈ చాణక్యుడు ఎవరంటే, మౌర్యుల పరిపాలన జరుగుతోంది. ఆ పరిపాలనలో మన యొక్క చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడిని చక్కగా ఆయన్ని రాజుగా చేశాడు. నంద వంశాన్ని నాశనం చేశాడు. వాళ్ళ యొక్క అన్నదమ్ముల్ని, పెద్దమ్మ పిల్లల్ని అందరినీ కూడా చంపించి ఈ నందవంశాన్ని అంతా నాశనం చేసి చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేశాడు. చేసినటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు. హీఈస్ ఎ వెరీ గ్రేట్ పొలిటీషియన్ అనమాట. అలాగే ఆయన మంచి సలహాదారుడు, అడ్వైజర్గా. రాజనీతిజ్ఞుడు కాకుండా ఆర్థికవేత్త కూడా. ఈజ్ ఎ గుడ్ ఎకనామిస్ట్. అందుకని కౌటిల్యుడే అర్థశాస్త్రము అని అంటాం. అలాగే మౌర్య సామ్రాజ్య స్థాపన చేసినటువంటి గొప్ప భారత తత్వవేత్త అన్నమాట ఈయన. ఈయన యొక్క నీతులు ఎలా ఉంటాయి అని అంటే, మనకి చక్కగా ఆయన్ని చెప్పింది బ్లైండ్గా ఫాలో అయిపోతే చాలు, మనం సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. కాబట్టి మహిళలకి ఏం చెప్పాడంటే, ఇలా ఉండాలి అంటే జీన్స్ ప్యాంట్లు వేసుకోవద్దు, లేకపోతే టీషర్ట్లు వేసుకోవద్దు, ఇలాంటివి చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు మహిళలకి? పత్తురాగ్యం వినా నారి ఉపోష్య వ్రతధారిణి ఆయుష్యం హరతే ఛర్తు స నారీ నరకం వ్రజేత్ అని చెప్పాడు. చిన్న చిన్న శ్లోకాల్లో మొత్తం తత్వం చెప్పేస్తాడు ఆయన. అంటే ఈ యొక్క భార్యాభర్తల మధ్య అనుబంధం పెరగాలి అని అంటే మ్యూచువల్ అట్రాక్షన్, మ్యూచువల్ కాన్ఫిడెన్స్, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి, పరస్పర అవగాహన ఉండాలా, పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవాలా, ఒకరినొకరు అర్థం చేసుకోవాలా అని చెప్పారు. ఇది అందరూ చెప్పేదే, కొత్తగా చాణక్యుడు చెప్పేదేంటి అని ఉండొచ్చు. అసలు ఎంత డెప్త్కి వెళ్ళిపోయాడంటే ఆయన, మీరు మామూలుగా పూజలు పునస్కారాలు చేసుకుంటారు ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వరు, చేసుకుంటే చేసుకొని అని. ఉపవాసాలు చేసుకుంటారు, చేసుకుంటే చేసుకొని అని వదిలేస్తారు. మరి అటువంటి ఉపవాసము కూడా భర్త అనుమతి లేకుండా చేయొద్దు అన్నాడు. అబ్బా ఎంత మైన్యూట్ పాయింట్ చెప్పాడు ఆయన చాణక్యుడు. భర్త అనుమతి సమ్మతి లేకుండా మీరు ఏం చేయాలా? ఉపోష్య వ్రతధారిణి, ఉపవాసం ఉన్నటువంటి స్త్రీ, ఆయన యొక్క పర్మిషన్ లేకుండా చేసినటువంటి స్త్రీ, ఉపవాసం చేసిన స్త్రీ తన భర్త జీవితాన్ని నాశనం చేస్తుందండి. ఇదేంట్రా ఆయన ఉపవాసం చేస్తే ఒక పూట అన్నం తినకుండా మానేస్తే భర్త జీవితాన్ని నాశనం చేయడం ఏమిట్రా నాయన అనుకుంటారు ఎవరైనా. అంటే అంత డెప్త్కి వెళ్ళాడు ఆయన. అలాగే ఇలా చేయడం వలన పోనీ ఆ అమ్మాయన్న బాగుపడుతుందంటే స్త్రీ తనంతట తాను కష్టాల్లోకి కూరుకుపోతుంది అని చెప్పారు. సాధారణంగా సంకాశ ఏకాదశి వ్రతాలు చేస్తారు ఆడవాళ్ళు. అంటే ఇక్కడ ఏంటంటే, మిమ్మల్ని మీరు పూజలు అని అంటే ఏంటనుకుంటారు, అంతా కూడా కుంకాలు వేయడం, పసుపులు వేయడం, అగరబత్తీలు 2 వెలిగించడం, 2 దీపాలు వెలిగించడం, ఒక అరటిపండు ఏదో ఒక నైవేద్యం పాయసాన్నం పెట్టేసి మళ్ళీ ఆ ప్రసాదాలని మీరే తినేస్తారు. దీనికి ఒక పూట భోజనం మానేస్తారు, పెద్ద పెద్ద లిస్టుతో కోరికలు అడుగుతారు. ఇది మీరు చేస్తే దేవుడికి ఏమిటి లాభం? మీకు ఎందుకు ఇవ్వాలి అసలు కోరికలు? దేవుడు ఎందుకు తీర్చాలి దేవుడు మీకు కోరికలు? ఈ ప్రాసెస్ మీరు చేసేస్తే ఇచ్చేయాలా మీకు కోట్లు, బిల్డింగులు రాసి ఇచ్చేయాలా దేవుడు? మీకు ఆయుర్దాయాలు, రోగాలు తగ్గించేయాలా? మీరు ఎవరికి పేదవాళ్ళకి సహాయాలు చేయరు, మీరెవరు మీ కుటుంబం మాత్రమే సెల్ఫిష్గా ఉంటారు, ఆ తర్వాత ఎవరికి సలహా ఎవరు కనీసము. అటువంటిది వై షుడ్ ద గాడ్ డూ? మీకు ఎందుకు హెల్ప్ చేయాలా? దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ లార్డ్ కృష్ణ ఆస్క్డ్ అర్జున. నీకు ఎందుకు చేయాలి అర్జున? నువ్వు తపస్సులు చేసావా ఏమైనా? అగ్నిదేవుడు నీకు ఎందుకు చేస్తాడు అంటాడు. తక్షకుడి మీద ఇంద్రుడితో, తక్షకుడిని నాశనం చేయాలని చెప్పి ఇంద్రుడితో యుద్ధం చేసినప్పుడు. అంటే సాక్రిఫైస్ అనేటటువంటిది కావాలి. ఇక్కడ చిన్న చిన్న విషయాల్లో కొట్టుకోవద్దు అనేటటువంటి విషయం చెప్పడం కోసం అన్నమాట. అంటే కౌన్సిలింగ్కి వెళ్తారు వీళ్ళంతా కూడా. వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ ద టీచింగ్ లైన్. వాళ్ళు టీచర్స్ కాదు వాళ్ళు. మనం చిన్నప్పుడు చదువుకున్న టీచర్ల దగ్గరికి ఎల్కేజీ నుంచి మనం చదువు చెప్పిన స్కూళ్ళకే వెళ్ళాం మనం. మళ్ళీ స్కూళ్ళు కాలేజీలు వదిలేసిన తర్వాత మన టీచర్స్కి తీసుకెళ్ళి ఒక యాపిల్ పండు ఇవ్వం మనం. మరి అటువంటిప్పుడు మనము ఎలా ఇదవుతాం?
హూ విల్ గైడ్ యూ? చాణక్యుడు మాత్రమే. అంటే ప్రతి విషయంలో కూడా పరస్పరం డిస్కస్ చేసుకోండి. ప్రతి విషయంలో కూడా ఉపవాసం అంటే ఉపవాసం చేస్తే నీ కడుపు నువ్వు మార్చుకుంటే ఏమవుతుంది, అది కాదు అక్కడ అర్థం. అంటే మైన్యూట్గా, మాడిఫైడ్గా, సింప్లిఫైడ్ ఫామ్లో ఆయన చెప్పాడు. అంత డెప్త్కి వెళ్ళి మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇద్దరు డిస్కస్ చేసుకొని భర్తకి తెలియజేసి, భార్యకి తెలియజేసి, భర్త ఇద్దరు పరస్పరము అర్థం చేసుకున్నటువంటి సిచ్యువేషన్లో మీరు అర్థం చేసుకొని, మీకు ఈ ఆడపిల్లేమో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పొద్దు. బయట వాళ్ళు ఎవరు వచ్చి మీ కాపురాలకు పాడు చేయరు. ఈ ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులకు కంప్లైంట్ ఇస్తుంది. ఇక్కడ జరిగినటువంటిదంతా కూడా సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, నేరేషన్. ఈ పెళ్లి కొడుకు వీడు నేరేషను వీళ్ళ అమ్మ నాన్నకి. వాళ్ళు యుగోలకు వెళ్ళిపోతారు, వయసు అయిపోయింది కదా వాళ్ళకి, పెద్దవాళ్ళు. అందుకని ఆహా ఇలాగా, ఆహా అలాగా అని. ఈ కుర్ర కుంకలు వీళ్ళు ఎలా ఉండాలా, ఈ అమ్మాయి అబ్బాయి, దే షుడ్ హియర్. మరి తల్లిదండ్రులు చెప్పినప్పుడు వింటారు, వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ చెప్పినట్టు వాళ్ళు, వీళ్ళమ్మ నాన్న చెప్పినట్టు వీళ్ళు వింటూ ఉంటారు. కాబట్టి ఇలా కాకుండా పరస్పరము ఎక్కడ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలో, కాన్ఫిడెన్షియల్ సెల్స్ అని ఎందుకు పెడతారు? కాన్ఫిడెన్షియల్ సెల్స్ యూనివర్సిటీస్లో, కాలేజెస్లో ఎక్కడిది చెప్పాలా అక్కడ చెప్పాలా, ఎక్కడ సెన్సార్ చేయాలా అక్కడ సెన్సార్ చేయాలా. ఆ విధంగా మీరు కనుక చేసుకోగలిగితే ప్రతిదీ మీరిద్దరూ చక్కగా భర్త మాట వింటూ చేసుకున్నట్లయితే, భార్య మాట భర్త వింటూ వెళ్తే గొడవలు రావు అన్న ఉద్దేశం కోసం ఇది చెప్పారు. ఉపవాసము, అంటే దగ్గరగా, వాసం అంటే వసించడం. అంటే టు బి అటాచ్డ్ టు వన్ థింగ్, టు బి అటాచ్డ్ టు వన్ పర్టికులర్ సిచ్యుయేషన్, టు వన్ ఆ సిచ్యుయేషన్ని డిమాండ్ చేసే విధంగా మన ప్రవర్తన అనుకూలంగా ఉండాలి అనేటటువంటి కోణంలో చాణక్యుల వారు ఈ విధంగా చెప్పారు. శుభమస్తు.